నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా బాధకాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చాలాసార్లు వినే ఉంటాం, ఎక్కడైనా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాధకాధిపతి దశ నడుస్తుందండి, మారకాధిపతి దశ నడుస్తుందండి, అష్టమాధిపతి దశ నడుస్తుంది, ఈ రకంగా చెప్తూ ఉంటారు. కొంత ఏంటంటే అది వచ్చిన వారికి లేదా ఎవరైతే అడుగుతారో వారికి అంతగా తెలియకపోవచ్చు. అన్నీ అందరికీ తెలియాలని లేదు. నాకు కూడా కొన్ని విషయాలు తెలియవు, అలాగే కొంతమందికి కొన్ని విషయాలు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత పుస్తకపరమైన సబ్జెక్ట్ పరమైన కొన్ని వర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సంస్కృతం నుంచి మనకి కొన్ని జ్యోతిష గ్రంథాల్లో మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి బాధకాధిపతి అనేది ఎవరు, ఆ దశల్లో మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుంటూ వాటికి పరిహారాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆ పేరులోనే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. బాధకాధిపతి అని అంటే ఏదో బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు. ఆ మహర్దశల్లో కొంత మనం ఇబ్బంది పడతాము, బాధలు పడతాము. ఎటువంటివి అనేది మనం తెలుసుకోవాలి. ఎటువంటి బాధలు పడతాయి, ఎటువంటి బాధలు వస్తాయి, ఎటువంటివి ఏ లగ్నాల వారికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని. అందరికీ ఒకరే ఉంటారా, లేకపోతే లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటారా, రాశిని బట్టి మారుతూ ఉంటారా అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇది అందరికీ ఒక రకంగా ఉండదండి. మనకి లగ్నాలు ఎలా అయితే మేషం నుంచి మీనం వరకు 12 ఉన్నాయో అలాగే ప్రతి లగ్నానికి మళ్ళీ మారిపోతుంటారు. మనం ఒకసారి చరలగ్నం, స్థిరలగ్నం, దిశభావ లగ్నాల గురించి చెప్పుకున్నాం. కాబట్టి వాటిని బట్టి ఇక్కడ మారుతూ ఉంటారు. మనం చర, స్థిర, దిశభావ మూడు ఇంటూ మనకున్న 12 రాశులు అంటే 12/3 వేసేస్తే 4కి మారుతూ ఉంటాయి. అంటే 4 చరరాశులు వస్తాయి, 4 స్థిర రాశులు వస్తాయి, 4 దిశభావ రాశులు వస్తాయి. ఇక్కడ తీసుకుంటే మేషము, కర్కాటకము, తుల, మకరము వీటన్నిటికీ కూడా మనం చరరాశులుగా చెప్పుకుంటాం. ఇక్కడ అలాగే లగ్నాలు రాశుల్ని బట్టి కాకుండా లగ్నాన్ని బట్టి మనకి ఈ బాధకాధిపతుల్ని చెప్పటం జరిగింది. ముఖ్యంగా చరరాశులకి బాధకాధిపతి ఎవరయ్యా అంటే 11th లార్డ్ అని చెప్పడం జరిగింది. అంటే ఏకాదశాధిపతి. మనకి లగ్నం నుంచి తీసుకుంటే లగ్నాధిపతి నుంచి 12 వ్యయాధిపతి, 12 ముందుది 11 ఏకాదశాధిపతి ఎవరైతే అవుతారో వారు బాధకాధిపతి అవుతారు. ఆ దశ రావటం అనేది ఆ లగ్నం వారికి అంత మంచిది కాదు. అవి వచ్చినట్టయితే వాటికి ఏ భావాలు వచ్చాయి, ఆధిపత్యాలు అనేది చూసుకుని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకుంటే మళ్ళీ స్థిర లగ్నాలైన వృషభ, సింహ, అలాగే వృశ్చిక, అలాగే కుంభం వీటికి వచ్చేటప్పటికి 9th లార్డ్ అవుతారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం సందేహంగా ఉంటుంది. 9th లార్డ్ వచ్చేటప్పటికి యోగకారకుడు కదా సార్, మీరు ఇక్కడ మళ్ళీ బాధకాధిపతి అంటారు ఏంటి అంటే ఇక్కడ అదే మనకి మహర్షులు చెప్పింది. ఇక్కడ యోగకారకుడు అవటంతో పాటు స్థిర లగ్నాలకి బాధకాధిపతి కూడా అయ్యారు. మనం చూసుకుంటే వృషభ లగ్నానికి 9th లార్డ్ వచ్చేటప్పటికి 9th 10th లార్డ్ శని అవుతారు. అత్యంత యోగకారకుడు అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమయ్యారు, ఆయన మళ్ళీ బాధకాధిపతి కూడా అయ్యాడు. అలాగే సింహలగ్నానికి తీసుకుంటే మనకి 9th లార్డ్ వచ్చే కుజుడు అవుతాడు. సో చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు యోగకారకుడు ఆ లగ్నానికి, సింహలగ్నానికి. కానీ ఆయనే బాధకాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఇది కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ వృశ్చిక లగ్నానికి వచ్చేటప్పటికి తీసుకుంటే చంద్రుడు చూడండి మళ్ళీ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఆయన యోగకారకుడు. కానీ ఇక్కడ మళ్ళీ బాధకాధిపతి అని కూడా చెప్పారు ఈ లగ్నానికి. కాబట్టి స్థిర లగ్నాల దగ్గరికి వచ్చేటప్పటికే ఇక్కడ మనకి కొంత వీళ్ళు మిత్రులుగా ఉంటున్నారు, యోగకారకులు అయి ఉంటున్నారు, కానీ బాధకాధిపతులు కూడా అవుతున్నారు. అంటే వీరు కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తారు. వాళ్ళ మహర్దశలు వచ్చినప్పుడు కొంత మనకి ఆ ఇబ్బందిగా ఉంటుంది. ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతీయటానికి ప్రయత్నం జరుగుతుంది. పూర్తిగా ఆ దశంతా అలాగే ఉంటుందా అంటే మళ్ళీ ఉండదు. కొంత ఆ భావం ఏదైతే ఉందో ఆ బాధ వచ్చేసింది అంటే కొంతమందికి మొదట్లో రావచ్చు, కొంతమంది మధ్యలో, కొంతమందికి చివర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ
భావాధిపతి ఆ బాధకాధిపతి ఉన్న నక్షత్రాన్ని బట్టి కూడా కొంత ఫలితం ఉంటుంది. ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి స్థితి, మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం పంచప్రాకార సంబంధాలు, అలా స్థితిని బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్గా ఇదే ఉంటుంది, ఇంతే బాధ ఉంటుంది, ఈ రకమైన ప్రభావమే ఉంటుంది అని మనం చెప్పలేము. వీటిని బట్టి మళ్ళీ మార్పు అనేది ఉంటూ ఉంటుంది. అలాగే దిశభావ లగ్నాలకి తీసుకుంటే సప్తమాధిపతి ఇక్కడ మనకి బాధకాధిపతి అన్నారు. ఇది పర్వాలేదు, మళ్ళీ శత్రువే. మనం ఎలా అయితే మనం చరరాశులకి తీసుకున్నామో అక్కడ శత్రువే అవుతాడు. ఏకాదశాధిపతి ఎవరికైనా ఏ లగ్నానికైనా శత్రువే, కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. విశ్వభావ లగ్నానికి సప్తమాధిపతి అన్నారు, ఈయన శత్రువే, ఇబ్బంది లేదు. ఒక స్థిర లగ్నాలకి మాత్రమే భాగ్యాధిపతి యోగకారకుడైన వాడు బాధకాధిపతి అవుతున్నాడు. కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాలి ఆ దశలో. అరే మనకి మంచి దశ నడుస్తోంది, మనం యోగకారకుడు ఆయన భాగ్యాధిపతి, లగ్న పంచమ భాగ్యాధిపతులు అంటే మనకి యోగకారకులు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం 159 లార్డ్స్ యోగకారకులు. బ్లైండ్గా వాళ్ళ దశ వచ్చిందంటే యోగిస్తుంది, బాగుంటుంది అని. కానీ ఇబ్బంది పడ్డాము ఏమిటా అని మనం వెనక్కి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆయన ఈయన బాధకాధిపతి కూడా అయ్యాడు, అందువల్లే మనకి ఇబ్బంది పెట్టాడు అని చెప్పని మనకి అర్థమవుతుంది. ఇక్కడ సప్తమాధిపతి మన దిశ్వభావ లగ్నాలకు వచ్చేటప్పటికి సప్తమాధిపతి మిథున, కన్య, ధనస్సు, మీనం, ఈ 4 కూడా దిశ్వభావ రాశులు, దిశ్వభావ లగ్నాలు. కాబట్టి వీరికి చూసుకుంటే మిథునానికి చూసుకుంటే గురువు, కాబట్టి ఎలాగో ఇతను శత్రువే కాబట్టి ఆ మహర్దశలో మరింత ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే కన్యా లగ్నం వారికి కూడా గురు మహర్దశలో, అలాగే ధనసు లగ్నం వారికి బుధుడు, మీన లగ్నం వారికి బుధుడు. కాబట్టి సప్తమాధిపతి ఇక్కడ విశ్వభావ లగ్నాల వారికి బాధకాధిపతి అవుతాడు. కాబట్టి ముఖ్యంగా వచ్చేది ఏంటి అంటే అక్కడ ఏకాదశాది భావం కాబట్టి ఆ భావానికి వచ్చినప్పుడు ఇతర భావాలు ఏమొచ్చాయి అనేది చూసుకుంటే మనకి తెలుస్తుంది. వారికి మళ్ళీ చతుర్థ భావం వచ్చిందా, దశమ భావమే వచ్చిందా. ఒక్కొక్కసారి మనం ఉన్న పంచగ్రహాలకి 2 ఆధిపత్యాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆధిపత్యాన్ని బట్టి ఫలితం అనేది మార్పు చెందుతూ ఉంటుంది, దాన్ని బట్టే ఇబ్బంది అనేది ఉంటుంది. మనం కొంచెం సంక్షిప్తంగా చెప్పుకున్నట్టయితే మేషలగ్నానికి వచ్చేటప్పటికి దశమ లాభాధిపత్యం వచ్చింది కాబట్టి శని భగవానుడు దశ వచ్చినప్పుడు బాధకాధిపతి కొంచెం వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బంది పెట్టడం, అన్నదమ్ముల్లో ఇబ్బంది పెట్టడం, ఏదైనా ఆదాయ వనరుల మీద దెబ్బ పడటం, లాభాలు అనేవి లేకపోవడం, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి స్టక్ అయిపోవటం, ఇట్లా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య పెద్దవాళ్ళతో గొడవలు రావటం, మనస్పర్ధలు, ఇలాంటివన్నీ కూడా బాధకాధిపతి దశలో మనకి వస్తూ ఉంటాయి మేషలగ్నం వాళ్ళకి. అలాగే ఇక్కడ వృషభ లగ్నం వారికి తీసుకుంటే ఇక్కడ కూడా శని అయ్యాడు, కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి భాగ్య దశమాధిపత్యం వచ్చాయి కాబట్టి పితృరకమైన సమస్యలు, తండ్రితో విభేదాలు, లేదా తండ్రితో సత్సంబంధాలు లేకపోవటం, లేదా ఒక్కొక్కసారి సంబంధాలే తెగిపోవటము, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే దశమం కూడా వచ్చింది కాబట్టి కొంచెం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఇబ్బందికరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మిథున లగ్నం వారికి తీసుకున్నట్టయితే డైరెక్ట్గా సప్తమమే వచ్చింది కాబట్టి సప్తమము దశమము 2 అక్కడ మనకి వస్తాయి కాబట్టి అక్కడ కూడా కొంత వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బంది వచ్చినా మెయిన్ సప్తమం మీద ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఉండటం, పార్ట్నర్షిప్పుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉండటం, అలాగే మన ఎవరైతే ఆపోజిట్ ఉంటారో భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి వారితో విభేదాలు రావటం, ఒక్కొక్కసారి విడిపోవటం అనేది కూడా ఈ బాధకాధిపతి దశలో జరుగుతుంది. ఒక్కొక్కసారి కాలం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బాధకాధిపతి దశ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మహర్దశ ఏది నడుస్తోంది, ఆ దశానాథుడు ఏది ఉంది ఇక్కడ అంటే గురువే కదా మనకి. మిథున లగ్నానికి చూసుకున్నట్టయితే సప్తమాధిపతి గురువు, చరలగ్నానికి అయితే ఏకాదశాధిపతి, మేషలగ్నానికి శని, ఆయనకి కాస్త జపం చేసుకోవటం, ఆ నక్షత్రనాథుడికి జపం దానం హోమం. వృషభ లగ్నానికి శని, ఆయనకి చేసుకోవటం. అలాగే మిథున లగ్నానికి గురువు, ఆయనకి జపము దానము చేయటము కాస్త ఇలాంటివన్నీ కూడా చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం అనేది మనకి కలుగుతుంది. అలాగే కర్కాటక లగ్నానికి చూసుకుంటే లాభాధిపతి వచ్చేటికి శుక్రుడు, చతుర్థ లాభాధిపతి వచ్చేటప్పటికి ఇక్కడ 2 రకాలైనవి. వాళ్ళు 2 ఆధిపత్యాల్లో ఏది ముందు ఇస్తారు అనేది ఫలితం అనేది మనం ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి, దాని వీక్షణను బట్టి మనం మళ్ళీ మారుతూ ఉంటుంది. కాబట్టి చతుర్థాధిపత్యం వచ్చినప్పుడు తల్లికి ఆరోగ్యం బాగోపోవటం, తల్లి నుంచి వేరు చేయబడటం, దూరంగా ఉండటం, ఒక్కొక్కసారి
నిజంగానే వారు కాలం చేయటం, ఇట్లా అన్నీ కూడా ఉంటూ ఉంటుంది. వాహనాల్లో వెళ్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఒక్కొక్కసారి సడన్గా వాళ్ళకి మంచి ఇల్లు, భోగవంతమైన ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా కలగటం జరుగుతుంది. అన్నదమ్ములతో సత్సంబంధాలు, ఏకాదశాధిపత్యం వచ్చింది కాబట్టి, లేదు ఆ స్థలం బాగోపోతే ఆ శుక్రుడు ఉన్న స్థానం కనుక ఇబ్బంది పడ్డట్టయితే మరి వాడితో ఇబ్బందులు రావటం, కళత్రపరమైన ఇబ్బందులు కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. భార్యకి ఆరోగ్యంగా కొంచెం క్షీణించడం అనేది కూడా, సరైన ఆహారం సరిగా లేకపోవటం, స్థిమితం లేకపోవటం, సరైన వసతులు లేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ స్థితి యుతిని పరివర్తనని ఇవన్నీ కూడా కేంద్ర కోణాల్లో ఉన్నాయా మళ్ళీ రాసులు, ఇవన్నీ పరీక్ష చేసుకుని మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాస్త జపము దానం చేసుకుంటే శుక్రుడికి మంచిది. సింహలగ్నానికి వచ్చేటప్పటికి కుజుడు, ఇక్కడ మనకి చతుర్థ భాగ్యాధిపత్యం వచ్చింది. యోగకారకుడు అలాగే బాధికాధిపతి కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు పితృపరమైన అంశాలు అలాగే మాతృపరమైన అంశాలు, కర్మ చేసే అంశాలు రావచ్చు, ఇంటి నుంచి దూరంగా ఉండొచ్చు, అలాగే కాస్త తిండికి వసతులకి కొంచెం ఇబ్బందులుగా ఉండటం, అంటే ఉన్నా కూడా దూరంగా ఉంటారు. ఎక్కడో ఉద్యోగాలు వచ్చి వేరే చోటకు పోవటం, అంటే మన ఇంట్లో మనం ఉంటే అన్ని వసతులు ఉంటాయండి చతుర్థం. కాబట్టి ఇక్కడి నుంచి లేదు మనం వేరే చోటకు వెళ్ళాము, ఏదో ఉద్యోగం నిమిత్తం డబ్బులు ఎక్కువ వస్తాయనో లేకపోతే ఇంకోటో వెళ్ళాము, అప్పుడు మనకి అక్కడ ఆ పరమైన ఇబ్బందులన్నీ కలుగుతాయి కాబట్టి అవి మనకి కొంత ఇబ్బందులే. అలాగే భాగ్యాధిపత్యం, పూర్వపుణ్యం వల్ల ఇబ్బంది జరగటం, తండ్రితో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కన్యాలగ్నానికి వచ్చినప్పుడు సప్తమాధిపతి గురువు, అది వచ్చినప్పుడు మళ్ళీ కలత్రానికి సంబంధించిన ఇబ్బంది రావటం, అలాగే ఆ గురువు ఎక్కడున్నాడో చూసి ఆ స్థానాన్ని బట్టి ఆ భావాన్ని బట్టి కూడా మనకి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పంచమంలో ఉండి నీచి పడితే కనుక సంతానపరమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే తులాలగ్నం మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఏకాదశాధిపతి కాబట్టి రవి అవుతాడు. ఆయన దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాడు. తండ్రికి బాగోపోవటం, తండ్రితో సత్సంబంధాలు లేకపోవటం, ఉద్యోగంలో ఇబ్బందులు రావటం, పై ప్రమోషన్స్ రావాల్సినవి రాకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఒకవేళ పై అధికారులతో ఇబ్బంది, ఒకవేళ మీరు చేయని దానికి ఏదైనా ఎక్కడైనా ఇరుక్కుని ఉద్యోగ భంగం అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రవికి అక్కడ జపము దానము హోమము చేసుకున్నట్టయితే కొంత ఇబ్బంది అనేది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ వృశ్చిక లగ్నానికి వచ్చేటప్పటికి భాగ్యాధిపతి అవుతారు కాబట్టి చంద్రుడు ఇక్కడ ఈ దశలో ఉన్నప్పుడు కాస్త మనఃకారకుడు, అలాగే చంద్రుడు తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవటం, మనకే మానసిక చంచలమైన బాధలు రావటము, అలాంటివన్నీ కూడా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. పితృకారకుడు అక్కడ భాగ్యభావం కాబట్టి అక్కడ తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది అనేది కూడా ఇక్కడ కలుగుతూ ఉంటుంది. సంతానపరమైన ఇబ్బందులు, మళ్ళీ ఆయన ఎక్కడున్నారు, ఎటు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చంద్రమహర్దశలో చంద్రుడికి కాస్త జపము దానము చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే ధనుర్లగ్నానికి వచ్చేటప్పటికి బుధుడు సప్తమాధిపతి కాబట్టి కళత్రమైన విషయాలు అనేవి వస్తాయి. సంఘంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి బుధుడికి కాస్త శాంతి చేసుకోవటం అనేది మంచిది. మళ్ళీ మకరం వచ్చేటప్పటికి చరలగ్నం అయిపోతుంది కాబట్టి ఏకాదశాధిపతి కుజుడు కాబట్టి ఈయనకి చతుర్థ ఏకాదశాధిపత్యం వచ్చాయి. శత్రువు అయ్యాడు, అత్యంత శత్రువు. ఇది చాలా ప్రమాదకరమైన, ఎందుకంటే శని కుజులు కాంబినేషను వారి పరివర్తన వీక్షణ అనేది చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ మకర లగ్నం వాళ్ళు. కాబట్టి వీరు కూడా శనికి అక్కడ కుజుడికి జపము కాస్త శాంతి చేసుకోవటం అనేది, అలాగే దానము ఇచ్చుకోవటం అనేది మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే కుంభలగ్నం ఇది స్థిరలగ్నం కాబట్టి మళ్ళీ ఇక్కడ భాగ్యాధిపతి అవుతారు, శుక్రుడే అయ్యాడు కాబట్టి ఇక్కడ శుక్రుడికి కాస్త జపము దానము చేసుకోవటం మంచిది. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే చతుర్థాధిపత్యం, ఇలాగే వసతుల్లో ఇబ్బందులు ఉండటం, వాహనాలు సరిగా లేకపోవటం, ఉన్నా కూడా అవి ఎక్కడైనా ఇరుక్కుపోవటం, లోన్స్ కట్టకపోవడంతో వాళ్ళు తీసేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. మళ్ళీ ఈ మహర్దశ వెళ్ళిపోయినప్పుడు కాస్త ఫ్రీ అవుతూ ఉంటాం మనం. ఈ బాధకాధిపతి దశ వచ్చింది అంటే కొంత మనకి ఏదో ఒక పరమైన ఇబ్బంది పెట్టేసి మళ్ళీ వెళ్తూ మంచి చేసేసి వెళ్ళిపోతాడు. చివరిదైన మీనలగ్నానికి వచ్చేటప్పుడు ఈ సప్తమాధిపతి మళ్ళీ బుధుడు కళత్రపరమైన అంశాలు అనేది ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ సప్తమాధిపతి ఎక్కడున్నాడు, రవితో అస్తంగతం చెందాడా ఏంటి అంటే వివాహపరమైన సమస్యలు ఇస్తూ ఉంటాడు. ఒకే లగ్నం క్లోజ్ డిగ్రీలో ఉన్నట్టయితే వివాహానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో శనిగ్రహం ఉన్నట్టయితే ఇంకా వివాహం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవటం, వివాహం లేట్ అవ్వటం, 40 సంవత్సరాలు వచ్చినా కూడా మనకి కలగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వివాహం అయినా కూడా విడిపోవటం లేదా ద్వితీయ వివాహం అయ్యే అవకాశాలు
లేదా రెండో వివాహం వారిని చేసుకునే అవకాశం, పెళ్ళి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ మహర్దశలు వచ్చినప్పుడే వాళ్ళు ఇబ్బంది పెడతారండి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది బాధకాధిపతి ఎవరు, ఆ బాధకాధిపతి దశ వస్తోందా, వారు ఎక్కడున్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి యుతి, వారి మీద దృష్టి, మళ్ళీ ఏదైనా పరివర్తన, వాళ్ళు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ఎలా ఉన్నారు, షష్ఠ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నారా, 6, 8, 12, ఇవన్నీ పరీక్ష చేసుకొని మాత్రమే మనం నిర్ణయించవలసి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశము. కాబట్టి దీన్ని పరిశీలన చేసుకుంటూ ఆ గ్రహానికి, ఆ గ్రహం ఉన్న రాశికి, అలాగే నక్షత్రానికి కాస్త జపదాన హోమం చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది. కొంత ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మరికొన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.